భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం జడ్పీటీసీ కొనగండ్ల వెంకటరెడ్డితో సర్కార్ టీవీ ప్రతినిధి చిట్చాట్. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు, ధైర్యంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ ఏర్పడ్డ లక్ష్యం ఏదైతుందో అది పూర్తి కావడానికి మధ్య ఈ ఎన్నికల్లో ఓటమి అనేది ఒక బ్రేక్ లాంటిది మన నాయకులు చెప్పినట్టుగా. ఆ విధంగానే భావిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మనం చేయాల్సిన మధ్యన బ్రేక్ అయింది. ఇలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు అధికారంలోకి వచ్చింది. ఆ కారణంతో మరికొన్ని తప్పులున్నా వారు వాగ్దానాలు కావచ్చు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కారణంతో వ్యతిరేక భావంతో ఓటమి పాలైనాం. దాంతో ఏమాత్రం నిరాశ చెందొద్దు. రాజకీయాల్లో వారు చేసే మంచి పనులను ఆస్వాదిస్తూనే వారు ఇచ్చిన అసాధ్యంగా హామీలను కూడా వారు నెరవేర్చేలాగా వారు ఎంటబడి ప్రజల్లో నిత్యం ఉండాలని మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ, ఒక సీనియర్ సామాజిక కార్యకర్తగా, రాజకీయ కార్యకర్తగా, ఎందుకంటే ప్రతిపక్షం కూడా మాలాంటి వాళ్ళ భావనలో అధికార పక్షం కంటే వారి విలువ గొప్పది. వారు చేసే తప్పులను కానీ తప్పుడు అడుగులను కానీ ఎత్తి చూపుతూ వాళ్ళని సరైన మార్గంలో నడిపి ప్రజలకి సేవ చేసే ఉద్దేశం వాళ్ళతో పనిచేయించాలి మనం. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు శాతం చూసుకుంటే మీకు అందరూ విజ్ఞప్తి తెలుసు, 1.52% లోపలే ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతిపక్షంగా పనిచేసినప్పుడు 294 సీట్లకు 12 మందితో కూడా సమర్థవంతంగా పనిచేసే నాయకులు ఉన్నారు. అంత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 39 ఎమ్మెల్యేలు, 119కి 30 మంది ఎమ్మెల్సీలు, అనేక జిల్లాలో స్థానిక సంస్థలు బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నాయి. అన్నిటికీ మించిన పటిష్టవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అధినాయకుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళు పనిచేసినప్పుడు ఆ కాంగ్రెస్ లేదు, ఇవాళ ఆ గాంధీయిజం లేదు, ఆ కాంగ్రెసిజం లేదు. ఇవాళంతా కూడా ఒక కంపెనీలాగా ఉంది. దాంతో మేమంతా కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మాలాంటి వాళ్ళు కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా బీఆర్ఎస్ తత్వం గల ప్రాంతం, విలువల గల ప్రాంతం, వనరులు గల ప్రాంతం, సిరులు గల రాష్ట్రం, ప్రపంచానికే ఐటీని అందిస్తున్న, ఇక్కడ ఉన్న వనరులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ ప్రపంచంలో పతాక స్థాయిలో అగ్రస్థానం నిలపడానికి కేసీఆర్ గారు కృషి చేశారు, బీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది. ఇలా ఉన్న యువ నాయకత్వం కూడా బీఆర్ఎస్లో పుష్కలంగా ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రం ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా అతి కొద్ది రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడింది. ప్రజాసంబద్ధంగానే ప్రజలు ఇప్పటికే నమ్ముతున్నారు. ఎందుకంటే జరిగిన పొరపాటుకి, ఎందుకంటే నాతోటి ఈ మధ్య చాలా సహచరించిన కాంగ్రెస్ మిత్రుడు కథ రెడ్డి గారు ఆ రోజు 4 అబద్ధాలు ఆడినా మీరు ఉన్నప్పుడు, మేము ఇప్పుడు 8 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చినాం అన్నారు. అందుట్లో ప్రధానమంత్రి వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని, దాని నిర్మాణానికే 95,000 కోట్లని వాళ్ళ కమిటీలు ఇలాంటి అనేకం వాడారు. మరి నోటిఫికేషన్ విషయం చూస్తే టీపీ అది కమిటీ ఏదో దాని కమిషన్ రద్దు చేస్తున్నారు. రాజ్యాంగమైన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. అన్నింటిని అధిగమించి యువకులు ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు. వారి కోరికలు సాకారం కావాలని, ఉద్యోగాల విషయం అదే పోటీతో పరీక్షలు నిర్వహించి వారికి యువకులకి ఉపాధి కల్పించాలని లేని ఎడల అదే యువత మిమ్మల్ని మళ్ళా యువతల పక్క ప్రతిపక్షంలో కూర్చోబెట్టే రోజులు వస్తాయి. మీరు ఇచ్చిన వాగ్దానాలు చాలా అమోఘమైనవి. కొన్ని అందుట్లో సాధ్యం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికే రైతు బంధు విషయంలో కానివ్వండి, రేషన్కి ఇవాళ మాకు తెలిసిన విషయంలో ఇలా అనేక మంది తెలుగుదేశం బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఏర్పడటానికి కారణం రేషన్ కార్డులు అప్ టు డేట్ కాకపోవడం. గత 15 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో గతంలో 5 కారణం అయింది. కాబట్టి ఆ రేషన్ కార్డులు ఎంత బట్టి మీరు క్లారిటీ వెళ్ళిపోతే 2-3 తప్పిదాలు ఇప్పటికే చేశారు. మీరు అవి చేయొద్దు. అవి కొనసాగిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ని వారు ఎమ్మటబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిర్వహించినాక బీఆర్ఎస్ గారు సిద్ధంగా ఉండాలని కోరుతూ మీతోటి మాట్లాడడానికి సంతోషంగా ఉంది. ఈ ప్రజలకు తీసుకోవడం కోరుతున్నాను. థ్యాంక్ యూ. సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం. మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.